మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? 68% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మీనరాశి వారికి పంచమ గురువు 100% గురుబలం. అలాగే మోసపూరితమైనటువంటి వ్యక్తులు విపరీతంగా వీరు చుట్టూ తిరుగుతూ ఉంటారు. గురుగారు 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 68% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సహజంగానే మనం అనుకున్నట్టుగా మీనరాశికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి గురువు అనగా మీనరాశికి అధిపతి మరియు ధనస్సు రాశికి అధిపతి అయినటువంటి ఈ గురువు చతుర్థములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆ చతుర్థములో గురు సంచారం కూడా 50% గురుబలాన్ని ఇస్తుంది. కుటుంబంలో అనేటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, కుటుంబం కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పని ఉంటుంది, పనికి తగిన ఫలితం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది వారికి. అనగా 2026 జూన్ 2 వరకు 50% గురుబలం ఉంది. ఆ తర్వాత మీనరాశి వారికి పంచమ గురువు 100% గురుబలం. అందులో కర్కాటక రాశిలో గురువు వెళ్ళిపోతున్నాడు, అది పంచమ భావం. అక్కడ ఉచ్చస్థానంలో గురువు ఉంటున్నాడు కనుక వీరికి ఉద్యోగంలో పదోన్నతులు, ప్రమోషన్స్ లాంటివి, లేకపోతే జీతాలు పెరగడం, వీరి సంతానానికి ఉద్యోగాలు రావడం, సంతానం విద్యా రంగాల్లో మరింతగా మంచి ఫలితాలతో వాళ్ళు ఉత్తీర్ణ శాతాన్ని పొందడం, ఈ రకంగా వీరి ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేరిపోతాయి. వాటి ఇష్టంగా అవే అప్రయత్నంగా వాటి ఆ ఫలితాలను వీరు అందుకోగలుగుతారు. ఈ రకంగా 2026 సంవత్సరం పూర్తిగా వీరికి గురుబలం ఉంది. జూన్ 2 వరకు 50%, జూన్ 2 తర్వాత 100% గురుబలం వీరికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాహు వ్యయములో సంచరిస్తున్నాడు. సో మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా విపరీతమైన ఖర్చులు, ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంటాయి. వీరు ఈ సంవత్సర కాలం విదేశాలకు సంబంధించిన వ్యవహారాలని వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాలకు వెళ్ళాలనుకున్నా, చదువుల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, లేదా విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకుంటారు, లేక ఇక్కడుండి కూడా మనం విదేశాలతో సత్సంబంధాలు వ్యాపారాలు చేస్తుంటాయి, ఎగుమతి దిగుమతులు, అలాంటివన్నీ కూడా వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే మోసపూరితమైనటువంటి వ్యక్తులు విపరీతంగా వీరు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏదో విధంగా వీరిని పట్టుకొని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ అవినీతి పరులు, తర్వాత ఏదో మాయ మాటలు చెప్పి మనల్ని తీసుకెళ్ళి ఆ వ్యాపారాల్లో దించి దానికి మనం బాధ్యులను చేసి మన డబ్బును దోసేసి మన ఎత్తున నిందలు వేసి మన జైలు పాలు చేసే వ్యక్తులు విపరీతంగా ఉంటారు. సో అటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీనరాశి వారికి కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో శని భగవానుడు. జన్మరాశిలో శని అంటే విపరీతమైన బద్ధకం, సోమరితనం. ఏ పని చేయాలన్నా కానీ తెల్లవారితో నేను 5ంటికి లేచేస్తాను, నేను బయలుదేరి వెళ్ళిపోతాను, అలారం పెట్టుకుంటాను అని అలారం పెట్టుకుంటాడు. అలారం ఆ టయానికేమో అది మోగుతుంది, వీడు మళ్ళీ అలారం ఆపేసి మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ లేట్ అయిపోతుంది, అక్కడికి ఏదో ప్రాబ్లం వస్తుంది. అట్లా పనులు వాయిదా పడిపోవడం, లేదు వీడే వాయిదా వేసుకోవడం. ఈరోజు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాడు, రేపు వెళ్తానులే ఏమవుతుంది అనుకోవడం, లేజీగా ఉంటారు, లేజినెస్ ఉంటుంది. తర్వాత పనులన్నీ వాయిదా పడుతూ వస్తాయి. వీడు కూడా వాయిదాకే, అంటే చురుకుదనం ఉండదు. సోమరితనం వల్ల కార్యక్రమాలన్నీ పడిపోతుంటాయి, పనివారి సహకారం ఉండదు. సో అశుభ్రత ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అశుభ్రత, పని లేనితనం వల్ల అజీర్ణం, అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. తెలియనిటువంటి డల్నెస్ వస్తుంటుంది. కొంతమంది ఈ వ్యయములో శని ఉండేవారు కానీ, జన్మరాశిలో శని ఉండేవారికి కానీ, వారి ముఖం మీద స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒక రకమైనటువంటి నల్లటి స్కిన్ కనిపిస్తుంది. దానివల్ల ఏదో చెప్తారు, అది ఏదో అయిందని అంటుంటారు. అది కాదు శని భగవానుడి లక్షణాలు అవి. సో ఇల్లు శుభ్రంగా పెట్టుకోకపోవడం, మార్చిపోయిన బట్టలు మళ్ళీ వేసుకోవడం, హైజీన్నెస్ ఉండదు, అట్లాంటివి వచ్చేస్తాయి. స్నానం చేయకుండా టిఫిన్ తినేయడం, అంటే ఓపిక లేనితనం. సో ఇదంతా శని ప్రభావం మూలంగా వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. పనివారి సహకారం ఉండదు, ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో శని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, రాహు ఇబ్బంది పెడుతున్నాడు, కేతువు అనుకూలంగా ఉన్నాడు. షష్టమ భావంలో కేతువు ఉన్నాడు. 6వ ఇంట్లో కేతువు ఉంటే అప్పులు తీర్చేస్తాడు. వాడికి తెలియకుండానే ఏదో ఆదాయం వస్తుంది, ఎప్పుడో ఉన్నటువంటి అప్పు తీరిపోతుంది. లేక ఎవడో మనకు ఇవ్వాల్సిన వాడు మనం ఎవరికి ఇవ్వాలో వాడికి చెప్పి ఇచ్చేస్తాడు. మీరు చెప్పారండి అప్పుడు, అందుకు మీకెందుకు ఇవ్వడం, వాడికి ఇచ్చేసాను, మీ అప్పు తీరిపోయింది అంటాడు. ఏదో విధంగా వీడికి రుణ బాధల నుంచి బయటకు వస్తాడు. అలాగే పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏమైనా అంటే వాటి నుంచి బయటకు వచ్చేస్తాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు ఆ కేతు ప్రభావం వల్ల. ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, మనతో అభిప్రాయ భేదాలు, స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, కుటుంబ సభ్యులు, బంధువులు, మనల్ని ద్వేషించే వాళ్ళు, అటువంటి వాళ్ళు ఇప్పుడు మిత్రులుగా మారుతారు. వారే వచ్చి అప్పుడు నేను తెలియక అన్నాను, నాకు నిజం తెలిసింది, నువ్వు కాదు ఆ పని చేసింది, వేరే వాళ్ళు, అనవసరంగా నేను నిన్ను అపార్థం చేసుకున్నా, సో
మనం ఈ రోజు నుంచి స్నేహితులుగా ఉందామని శత్రువులు మిత్రులుగా మారేటువంటిది పరిస్థితి కేతు కల్పిస్తాడు. రుణాలు తీర్చుకునే పరిస్థితి కల్పిస్తాడు. ఆరోగ్యవంతులు కావడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ వీళ్ళకి జన్మశని ఒకటి, వ్యయములు రాహు ఒకటి మాత్రం 50% వెళ్ళి ముందుకు పోనీయకుండా లాగుతూ ఉంటుంది. గురువు అనుకూలంగా ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు. 55 నుంచి 60% మీనరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి గురుగారు మీనరాశి వారికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? మీనరాశి వారు ప్రధానంగా జన్మరాశిలో శని ఉంది కనుక వీరు తప్పనిసరిగా శివ సంబంధమైనటువంటి దీక్షను తీసుకోవడం, లేక ఆంజనేయ స్వామికి సంబంధించిన దీక్షను తీసుకోవడం, ఒక మండలం రోజులు అనగా 41 రోజులు ఆ దీక్షలో గన నిమగ్నంగా వారు గన ఉంటే ఏకభుక్తం అంటాం కదా, అటువంటి చేసి ఆ దీక్షకు సంబంధించినటువంటి వస్త్రధారణ చేసి ఆ స్వామివారి యొక్క ఆరాధనలో కాలం గడిపితే కనుక తప్పనిసరిగా ఈ జన్మశని దోషం నుంచి బయటపడవచ్చు. లేకపోతే శనీశ్వర దర్శనం, మనం ఇదివరకు అన్నట్టుగా ఆ తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారులోని శనీశ్వర దర్శనం కానీ, కర్ణాటకలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపురం కానీ, అలాగే ఆంధ్రలో ఉన్నటువంటి మందవల్లి దర్శనం చేసుకోవడం. అది కూడా లేకపోతే ఆంజనేయ స్వామి గుడికో లేకపోతే శివుని గుడికో శనివారం రోజు వెళ్ళి వీళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకము అర్చన నిర్వహించుకోవడం, గోవులకి వాటికి ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ జన్మశని దోషం నుంచి బయటపడతారు. ఇక వ్యయములో రాహు ఉన్నాడు కదా, రాహు దోషం నుంచి బయటపడాలంటే కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం. లేదు నువ్వు నిర్వహించలేవు, అక్కడ ఆలయంలో ఉన్న అర్చక స్వామితో మాట్లాడి మా గోత్రం ఇది, నా నక్షత్రం ఇది స్వామి, నా నామం ఇది, నా పేరు మీదుగా మీరు రోజు అమ్మవారి కుంకుమ పూజ చేయించండి, దానికి 41 రోజులకి ఎంత అవుతుంది, అలా కొన్ని ఆలయాలు ఉన్నాయి. అటువంటి ఆలయాన్ని గుర్తించి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆలయ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 41 రోజులు నిత్య కుంకుమ పూజ ఆ టికెట్ తీసుకొని వాళ్ళకి ఎంత దానికి రుజువు ఉంటే అది కట్టేయడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వీరు ఎర్రటి పండ్లు గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం, గోవులకు ఆహార పానీయాలు అందించడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడతాం. ముఖ్యంగా ఈ సంవత్సరం వాళ్ళు విదేశీ వ్యవహారాలు చేయకూడదు, విదేశాలకు వెళ్ళకూడదు, దుబారా ఖర్చుల నుంచి బయటపడాలి, ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు, కొత్త వారి పరిచయంతో జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. జన్మశని దోషంలో నుంచి బయటపడాలంటే మీనరాశి వారు నువ్వుల నూనెను కాస్త వేడి చేసి శనివారం రోజున తల నుంచి పాదాల వరకు మర్దనం చేసుకొని ఆ అభ్యంగన స్నానం కన్నా చేయగలిగితే కొంతవరకు ఆ సోమృతం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అది కానీ ఇది మన పెద్దవాళ్ళంతా పూర్వీకులు అపలం చేసేవాళ్ళు. పండుగలు వచ్చినప్పుడు, పర్వదినాలు వచ్చినప్పుడు మనందరికీ అలాగే నువ్వుల నూనె వేడి చేసి ఒక కప్పులో గోరువెచ్చగా చేసి మనకు తల దగ్గర నుంచి బాగా మర్దనం చేసేవాళ్ళు. మనకు అవ్వలు తాతలు వాళ్ళందరూ. కాలక్రమేణా అవన్నీ పోయాయి ఇప్పుడు మనకు. అటువంటి పనిగా వీళ్ళు చేసుకోగలిగితే శనిదోషం నుంచి బయటపడతారు, ఈ సోమరతనం నుంచి బయటపడి యాక్టివ్గా చురుకుదనంతో పనులు చేసుకోగలుగుతారు. ఇవన్నీ చేసుకోగలిగితే మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి 2026 ఆంగ్ల సంవత్సరం ఎంతగానో వారికి సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. వినారు కదా, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి మీనరాశి వారు 2026 సంవత్సరం శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాము.